హలో. హలో చిన్ని, రెడీ అయినవాయే? బావా రెడీయే. ఒక్క 10 నిమిషాలు ఆగు. ఎందుకే మళ్ళా 10 నిమిషాలు? కొంపదీసి ఆ మేకప్ సామాన్లు తెచ్చుకుంటున్నావా ఏంది? ఏ కాదు, బట్టలు పెట్టుకుంటున్నా. అప్పటి నుండి ఏం చేసినవే? మా దోస్తు సుజాత ఉంది కదా, అది ఫోన్ చేసింది, మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ముచ్చటంతా దానికి చెప్పినవా ఏంది? అవును, చెప్తే ఏమవుతుంది అయితే? అది ముచ్చటకు మూతులు జాపుతుంది. దానికి ఎందుకు చెప్పినవే? ఏ అది ఎవ్వరికి చెప్పదు కానీ ఇప్పుడు ఇదే ఒర్రుడా. దాన్ని ఇప్పుడు 10,000 అడిగిన. ఇస్తా అన్నదా ఇప్పుడు? అవును, పోయేదారిలో వాళ్ళ ఇంటికి పోయి పోదాం. ఫోన్ చేస్తే బయటకు వస్తా అన్నది. ఇప్పుడు ఆడికి అవసరమా? పోయేటోళ్ళం చక్కగా పోదాం. ఆడికి అద్దు ఇప్పుడు. సరే మరి, వద్దంటే వద్దు, పైసలు వద్దా మరి? సరే పోదాం తీగ. నువ్వు అన్నావు కాబట్టి పోదాం. నువ్వు బాధపడచ్చింది. నువ్వు బాధపడితే ఇవ్వలేనే. సరే తీ, దా మరి ఇంటికి, బట్టలు పెట్టుకుంటున్నా. సరే, బయటకు వచ్చుండు. మీ ఇంటి ముందుకు వస్తా. తొందర పోదాం, సరేనా? సరే సరే దా. గిన్నియానం ఎందుకే? ఉండంతి, మరి కొనిత్తవాడా? ఉండంతి. మళ్ళీ కొనాలంటే మా పొలం పేపర్లు పట్టుకురావాలి. అయ్యో. సరే తీ, 5 నిమిషాల్లో వస్తా. మళ్ళీ ఏటే? టైం అవుతుంది, పోదాం. ఇప్పుడుకి చాయ్ ఎందుకే? అగో, నువ్వు సిగరెట్ తాగిన తర్వాత ఛాయ్ తాగుతావు కదా బావా, అందుకే తెచ్చిన. నా మంచి మరదలే నువ్వు. సరే కానీ ఛాయ్ ఎట్లుంది బావా? నువ్వు పెట్టినాక ఎట్లుంటుంది? మస్తుగా ఉంది. కానీ 2 గండు చీమలు పడ్డట్టున్నాయిందే. చీ, అవి గండు చీమలు కాదు, యాలకి గింజలు. సరే కానీ పోదామా, టైం అవుతుంది. అగ్గో, అది నా డైలాగ్ కదనే. నువ్వెట్లా వాడతావు? పోదామనేది నేను కదా. ఇంట్లో పోయి 2 కుర్చీలు తీసుకొస్తా. ఎందుకే, అమ్ముకుందామాడా? అయ్యా, నవ్వేం రాలే కానీ పోయి పట్టుకొస్తా. ఈయన్ని కూర్చొని మాట్లాడదాం. తెల్లారు లేచి మా అయ్య పంచాయతీ షురువు చేస్తాడు. ఓ, మీ అయ్య పేరు ఎత్తకు. పోదాం పాయిగా. చూస్తావేంది? దా ఎక్కి ఊకో. ఏమైందే? ఏమంటుంది? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఆ పోరి. అందుకే ముచ్చటకు మూతులు జాపే దాని దగ్గరికి అద్దన్నా. ఇప్పుడు అది ఏడ మూతులు జాపుతుందో ఏమో. ఆగు, నేను పోయి పిలుస్తా, నువ్వు ఈడనే ఉండు.
మెల్లగానే ఎవడన్నా చూసిండంటే 90 రాడే నాకు పొద్దున. సుజాత సుజాత ఓ సుజ్జి. ఈ పోరేంది, ఎన్నిసార్లు పిలిచినా లేస్తలేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. కొంపదీసి ఉన్నదో పోయిందో. ఏ ఏమైందే? దా పోదాం తొందర. ఆగు వస్తున్నా. సుజ్జి సుజ్జి ఓ సుజ్జి. ఈ కొంపలు ముంచింది రోయ్. దా 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 దా, తొందర పోదాం. అయిపోయింది, నా పని అయిపోయింది. వద్దంటే నువ్వు నా మాట. వద్దంటే వద్దన్నా కదా, ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతావు? నీకేం కాదే, నాకే అవుతుంది. రేపు పొద్దున నీ అయ్యత్తే 90 రాడే నాకు. సరే అయిపోయింది, అది అయిపోయింది, పోదాం. రేయ్ ఆ దొంగ నా కొడుకులు ఎటు పోయిర్రో, నువ్వు గిటు పో, నేను గటు పోతా. సరే అన్న. అన్నట్టిల్లన్నా నువ్వే గుర్తొస్తున్నావు. విదాడిందిరా నీతో వింత నాటకం. ఏమోరుతావు, పాపోదాం. అన్నట్టిల్లన్నా టైగర్ బయట తిరుగుతుందంటే ఏమో అనుకున్నా, నా పక్కనే ఉంది. సరే సరే కానీ పాపోదాం. ఏమైంది బావా, టెన్షన్ పడకు, ఏదైతే గదైతుంది, నేనున్నా కదా. ఏమొచ్చింది, మనం చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంటికి పోదామా? ఎందుకు బావా, కొద్దిగా అయితే రైలు వస్తుంది, పోదాం, మంచిగా బతుకుదాం ఆడ. నాకు తెలుసు ఇప్పుడు పోతే ఎట్లా బతుకుతామో. ఎట్లా బతుకుతాం? డోలు కొట్టాలి, పైసలు పట్టాలి, గట్ల అవుతుంది గడికి పోతే. అట్లేం కాదు బావా. మామా ఆ, ఆ, ఆ. ఏంది మల్లయ్య, మీ అల్లుడిని గట్ల కొడుతున్నావు? అది పద్ధతేనా? మరి ఇది పద్ధతేనా? కూతురు లేపుకొచ్చుడు అల్లుడైతేంది, తప్పు తప్పే. ఎప్పటికైనా చిన్నిది నానికే ఇవ్వాల్సిందిగా మల్లయ్య. నీకు చెప్పిందా ఇడికి నా కూతురుని ఇస్తా అని? నీ పన్ను చూసుకో. పక్కనింట్లో ముక్కల కోసం తిరుగుతావు, నువ్వు నాకు చెప్తున్నావా? ఈ ముచ్చట ఏడ మాట్లాడాలనో నాకు మస్తు తెలుసు.